ఎట్లా చూస్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అనేక కోణాలుగా ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకుని వచ్చేసి 84,000 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనాయి అన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? సెన్స్ ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడరు అట్లా. సెన్స్ ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడరు. దేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కట్టలేదు. దేశంలో అత్యంత వేగంగా కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్. అత్యంత సమర్థవంతంగా అత్యంత క్వాలిటీతో కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్. పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అసమగ్రమైన విచారణ, అసంబద్ధమైన అదర్శత్యాలతో కూడుకున్న నివేదికనిచ్చినారు వారు. దాన్ని మేము ఛాలెంజ్ చేసినాం. ఏ రకంగా అది ఇల్లీగల్ అనేది చాలా స్పష్టంగా పద్ధతిగా కోర్టు ముందు వాటిని రిట్ పిటిషన్ రూపంలో పెట్టినాం. కోర్టు పరిశీలనలో ఉన్నది. అది తరువాత దాన్ని విచారణకు స్వీకరిస్తూ కోర్టు 7 అక్టోబర్కి మళ్ళీ తదుపరి విచారణకి తీసుకుంటూ దాని మీద ఎట్టి చర్యలు తీసుకోవద్దని స్టే ఇచ్చింది. కాబట్టి కోర్టు యొక్క విజ్ఞతను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. కోర్టు విజ్ఞత ఏంటి? మేము తదుపరి విచారణ చేసే వరకు చర్యలు తీసుకోవద్దని. అది ప్రభుత్వం కానివ్వండి, తరువాత విమర్శ చేసేవాళ్ళు కానివ్వండి, కోర్టుకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ లోపల దాంట్లో 83 లక్షల కోట్లు వృధా అయినది. ఏం చేయడానికి వృధాగానే కనిపిస్తుంది. ఏం చేసిండ్రు? 67 సంవత్సరాలు తెలంగాణనే ఆంధ్ర ప్రాంతంలో కలిపి దిగువ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెలంగాణకు రాకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడిన పిల్లల్ని కాల్చి పారేసింది కాంగ్రెస్ పార్టీ. 67 సంవత్సరాలు ఎన్కౌంటర్ల పేరు మీద అనేక మంది వేలాది మంది పిల్లల్ని యువకుల్ని చంపింది కాంగ్రెస్ పార్టీ. విద్య లేకుండా, వైద్యం లేకుండా, తర్వాత సరైన ఉపాధి కల్పన లేకపోవడం మూలంగా లక్షలాది మంది ప్రజలు చనిపోయినది కాంగ్రెస్ పార్టీ కారణం.